క్వశ్చన్స్ ఏమైనా మంచిగా ఇస్తాను సార్ అన్న. ఇలా అనిపించాను అన్న, పొడవటి చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న చెప్తున్నా విధంగా. నందమూరి ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవాలి, అంటే కాలర్ ఎగరేసుకోవాలి. అట్లాంటి ఒక మంచి మంచి కాలర్ ఎందుకు ఎగరేసుకోవాలని చెప్తున్నాయి వాళ్ళ. అందులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది, ఒక ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ ఓవరాల్ చెప్పే లాగుందని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. లాగాని లాగి లేదు, ఏం లేదు. కళ్యాణ్ ముందే చెప్పిండు, కళ్యాణ్ రామ్ ఏం చెప్పిండు, సక్సెస్ఫుల్ అని మాట్లాడుతున్నాడు. అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకుంటా అన్న. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు, ఆడియో ఫ్రీ రిలీజ్ రోజు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తాడు అనే కంబ్యాక్ అని కాదు. ఏ సినిమా ఇట్టైనా ఫట్ అయినా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలా విజయశాంతి కూడా అలానే మన ఇండస్ట్రీలో తల్లి సెంటిమెంట్ కొడుకు సెంటిమెంట్ అన్న. ముందుగా యాక్సెప్ట్ అంటే లాస్ట్ సీన్ ఉంటానన్నా, ఇదేం చెప్తున్నా. ఆ సీన్ ఎందుకు నడుపుకుంటాడు, తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు, లాస్ట్కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయాలనుకుంటాడు. దానికి మించింది ఏం లేదు. ముందుగా చెప్పాలి, సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన ఆయన మంచిగా చేసిన యాక్టింగ్. ముందుగా యాక్సెప్ట్ సార్. చాలా మంది రొటీన్ సినిమా అంటున్నారు, రొటీన్ అన్న అన్ని కలిపిన అనుకుంటారా, అట్లా ఉంటే డిఫరెంట్ సినిమా ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ చాలా బాగుంది అన్న. బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది మేడంలో కూడా. అంటే మూవీ కోసం కూడా చాలా తగ్గారు మేడం, చాలా హార్డ్ వర్క్ చేసి. అండ్ కొత్త డైరెక్టర్ కూడా బాగా తీశారు మూవీ. యాజ్ ఎ ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ టు గుడ్ మూవీ. సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా యాక్షన్ మూవీస్ కి, యాక్షన్ సీన్స్ కి బాగా సూట్ అవుతారు. అవునండి. సేమ్ టైం విజయశాంతి గారు కూడా యాక్షన్ మూవీస్ చేశారు. సో ఇద్దరిట్లో ఎవరు బాగా వర్క్ చేశారు? అంటే ఇప్పుడు అలానే ఏం చెప్పలేము. యాక్షన్ సీన్స్లో ఇద్దరే బాగా చేస్తారండి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి కన్నా విజయశాంతి గారు బాగా సీనియర్ కదా, ఆవిడ బాగా చేశారు. కళ్యాణ్ రామ్ గారు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే, మా మమ్మీ విజయశాంతి గారి బర్త్డే విషెస్ కోసం, మా మమ్మీ బర్త్డే విషెస్ కోసం అని చెప్పి అందరు సస్పెన్స్ ఎలా వస్తాడు కళ్యాణ్ రామ్ విషెస్ చెప్పడానికి అని చెప్పి నేను ఆలోచించాను. అదే థాట్లో ఏంటంటే తన చెయ్యి తన నరుక్కొని వచ్చి బర్త్డే విషెస్ చెప్పాడు కదా, అది అసలు మూవీలో హైలైట్ విషయం. అసలు అది ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఇది. నేను ఇప్పుడు దాకా నా 34 years కెరియర్లో ఇలాంటి బర్త్డే విషెస్ నేను ఎప్పుడు చూడలేదు. ఐ రియల్లీ సర్ప్రైజ్డ్ అసలు. చాలా చాలా బాగా చూడాలండి. బై ద వే ఏంటంటే నేను ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవన్నీ తీశారు. సో ఫిలిం ఇండస్ట్రీకి రెవెన్యూ కూడా రావాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ క్లోజ్ చేసి ఇప్పుడు 500 పెట్టి టికెట్ ప్లేస్లో 100, 150 పెట్టేస్తే థియేటర్కి వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎం గారికి నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ క్లోజ్ చేసి వింటేజ్ డేస్ అనేది ఒకప్పుడులాగా ఉండే రకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా బాగుంది. సెంటిమెంట్ బాగుంది, మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. విజయశాంతి ఫైటింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. బిందుసార కన్నా కళ్యాణ్ రామ్ యాక్షన్ ఇందులో బాగుంది. ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ కూడా బాగుంది. ఎన్టీఆర్ కన్నా బాగా చేశారు డ్యాన్స్. షాకింగ్ అనిపించింది క్లైమాక్స్. బాగుందండి. మళ్ళీ మధ్యాహ్నం కూడా వెళ్తున్నా 3 o'clock షో కూడా. కాంబినేషన్ బాగుంది. అదే ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పారు కదా మొన్న, కాల్ డ్రైవర్ వేసేటట్టు సినిమా ఉంటుందని, అట్లానే ఉంది. సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. అంటే ముందు బాగాలేదంటే ఎవడైనా రొమాన్స్, సెక్స్ ఇట్లాంటివి చూస్తారు కొడుకులు. ఇవి మాత్రమే బాగుంటాయి వాళ్ళ కళ్ళకి. ఇట్లాంటి ఎమోషన్ మూవీ ఎవరు చూడడు ఈ ఇండస్ట్రీలో, ఈ మూవీ సిరీస్లలో. ఇట్లాంటివి మాత్రమే ఉండాలి ఇండస్ట్రీలో. ఇట్లాంటివి మాత్రం ఉంటేనే బాగుపడతారు మనుషులు అనేటోళ్ళు, పబ్లిక్ అనేటోళ్ళు. అదే పుష్ప లాంటి సినిమాలంటే అది వేరే. అంత ఎర్రచందనం బ్యాచ్ అది వేరే, ఇది వేరు. ఎర్రచందనం బ్యాచ్ ఇక్కడ దింపుంటే విజయశాంతి మేడం దించుంటే ఒక్కొక్కడు చిక్కవత్ కాదు, చిక్కవత్ కి డబల్, ట్రిపుల్
సెట్ అయిపోయింది మేడం. అయితే అట్లా పోలీస్ కి మేడం పెట్టాలి. నెక్స్ట్ మూవీలో పుష్ప 3లో ఈ మేడం పెడితే సినిమా ఫ్లాప్ కాదు, హైలైట్ హైలైట్ అంటే హైలైట్. 2000 కోట్లు కాదు ఈసారి వచ్చేది, 5000 కోట్లు వస్తాయి ఈ విజయశాంతి మేడం పెడితే. అట్లుంది మూవీ అయితే, మామూలు యాక్షన్ లేదు బ్రో. పోలీసా అమ్మా ఏం వణికిచ్చింది గజ్జలు, ఒట్టకాయలు వణికిపోయి అట్లుండదు మ్యాగ్డమ్ యాక్షన్ అయితే. వణికిపోయిన కాయలు అయితే లోపల ఒక్కొక్కరికి నాకే భయం వేసింది. అమ్మ ఏంద్రా నాయన బయటకు వస్తే ఎట్లా నాయన అనిపించింది నాకు. క్లైమాక్స్ ఏముంది బ్రో, లాస్ట్ మూమెంట్ లో చైన్ అరుకోండు బా ఏం బ్రో యాక్షన్, యాక్షన్ కి తగ్గ రియాక్షన్ అట్లనే మైండ్ బ్లోయింగ్ ఉంది అయితే మూవీ. దేవరా ఏముంది బ్రో, దేవరా మన ఎన్టీఆర్ అన్న ఫ్యాను. ఎన్టీఆర్ కి ఏముంది, ఎన్టీఆర్ దానికి దీనికి పోల్చకూడదు బ్రో, అదంతా వేరే లెవెల్ అది. ఇక దానికి దీనికి వేరే, దానికి దీనికి పోల్చే అవసరం లేదు, అది వేరే ఇది వేరు.